సార్, అమ్మాయిని అలర్ పెడుతున్నారు. స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. నన్ను పట్టుకుంటారండి సార్? సరే, నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు? నేను పట్టుకుంటే మేళొస్తాయి. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను వాళ్ళని పట్టుకోండి సార్. నన్ను పట్టుకుంటారండి సార్? నన్ను వదిలేయండి. ఏంటి నేను ఎత్తుకొస్తున్నానా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారంటే కావాలంటే అటు చూడండి. ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి. దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని ఇరికిస్తారు. పదా కారెక్కు. కార్లో? అవును, ఈ కారే. చాలా థ్యాంక్స్ అండి, నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వు ఎవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తానయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి అంటే తూగోజీ వాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళు అయింది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి. ఆ 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? కొంటావా? మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా. ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా? కారు ఆపు. అంటే దొంగతనం కాదు. అరే ఆపమనా? అరే ఉండవే, నా మాటను. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. కాదు, ఆ రౌడీలు పోలీసులు నేను ఏదైనా చేస్తారని భయంతో తీసుకొచ్చారా బాబు? ఏ ముహూర్తాన్ని ఈ ఊళ్ళో అడుగు పెట్టానో ఏంటో. నా మాట అనవసరంగా నీ కారు ఎక్కా. మాట విను. ఉండు. అరే వినవయ్యా బాబు. ఇదే కారు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యి. ఎక్కడికి పోయారా ఇళ్ళు? రాయలాగా అయ్యా, ఆ ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి. ఎటెళ్ళారు? ఇటెళ్ళారా? ఇటెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. వన్ బ్లాక్ కాఫీ ప్లీజ్. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి, ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేనల్లో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, రేపు రాజా కొట్టు రాణి. చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా? యూస్ కౌంటర్. నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలాంటి పడేయడానికా? అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. నీ అంత తేలుస్తా. అంత మాట ఉంటావా? నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నేర్పుకున్నా పెంచడం. నిన్ను ఎవడైతే కట్టుకుంటారో ఫస్ట్ నేను జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ. అయిపోయిందా? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే. Congrats, Ali. You've done a good job. థ్యాంక్ యూ సార్. నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సార్ కాకపోతే ఓ లెటర్ కావాలి. లెటర్ ఏంటి సార్? అలీ, దీన్ని చూస్తుంటే
వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు. ఓహో, కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా, అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. సార్ పర్మిషన్ లెటర్ అంటే సారీ ఆలే, నో లెటర్ నో జాబ్. ఎక్కడి మ్యాచెస్ కాడు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డైనా పేరు చెప్పి కారు కొట్టేశావు. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాడు. పెద్ద కారు నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్ నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. పరదేశీ పరదేశీ జానా నహీ. ఓ మై డార్లింగ్, నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ ఓ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ హోటల్స్ లో వాడికి ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్క చెప్తావా? బాబు ఇలా రారా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే మహా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్ ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా. ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. ఆ తందూరి. ఆడికి ఆల్రెడీ సీలో కారు ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కారు అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారెన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? కోనియాక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల ప్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ప్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మన మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారెన్ పెంచి నేనంత తెక్కలు అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం అమ్ముతావురా? ఇదిగోరా ఓబ్రాయ్ చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ బొట్టు, ఇదిగోరా తాజ్ తందూరి. అరే కుచ్చే, నీకు బెంజ్ కారు కావాలా? నువ్వు కారులో ఎక్కువరా, కారే టీవీ ఎక్కువ. నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా అడుగుతా ఉంటారా? దీంతో నువ్వు ఫ్లాట్ బాబు సార్ వణకం. హాయ్ హాయ్ బాబు రే, ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా ఈ డ్రెస్? సూపర్ గా ఉంది. చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులే, కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ ని ఫిట్ చేయాలరా. స్కూటర్ కా? నీకు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి, మమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ రా, టాలెంట్ ఉంటే చాలుద్రా, బాడీ రా. ఏ ఇంగ్లీష్ తో వాయించి పారేయాలరా. మీరంతా ఒట్టి మాటలు వరకేరా, శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొట్టడం తప్ప. సెంట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకుని ఇప్పటికే కేసులు. కార్లోకి వెళ్ళిపోగలరు, పికప్ చేయడం కష్టం. మనకి పూర్ణ మార్కెట్ జంక్షన్ కరెక్ట్. తిరణాల్లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మనా బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా, చలనం లేకుండా నుంచుంటారు. చక్కగా ఇటరాన్ చేసుకోవచ్చు. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే. బఠానీ, ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ, బత్తాకాయ, పుచ్చకాయ అని రకరకాలు ఉంటాయి. గుర్తుపట్టారా? ఎలా గుర్తుపడతారులేండి, గుర్తు పట్టే పొజిషన్ లో మమ్మల్ని పెట్టి గుర్తు పట్టకుండా ఉంటే బాగుండని మీరు తిరుగుతున్నారు. ఆ రోజు అమ్మ క్లోజప్ తీయి, పిల్లలకి లైటింగ్ బాగా చెయ్యి, ఫ్యామిలీ బ్రైట్ గా అనాలని చెప్పారు కదా, మొత్తం చేసామండి. అమౌంటే వెనక్కి రాలేదు మాకు.
మీరు చూస్తే హ్యాపీగా తిరుపతిలో వచ్చినట్టున్నారు. మంచి నున్న గీయించారు. బ్లడ్ ఏది మొత్తం తినేసారా? మా అమ్మ చనిపోయి అస్థికలు గోదావరిలో కలిపొస్తుంటే నీకు వెటకారంగా ఉందిరా? ఆ, 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 ఆ. గుర్తున్నానరా? లేదండి. అవునులే, గుర్తుంచుకోవాల్సిన పొజిషన్ లో మేమున్నాం, తప్పించుకు తిరిగే పొజిషన్ లో నువ్వున్నావు. కనీసం మా అమ్మైనా గుర్తుందిరా? ఓహో, అమ్మగారిని ఎలా మర్చిపోతాను సార్. ఆవిడే కదా సార్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సార్ మీకు విషయం తెలుసా? పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. అసలు నేను అమ్మగారిని తొందరగా పోతారనుకోలేదండి. ఒరేయ్, శుభమాని తిరుపతి వెళ్ళి తలనేలాలు ఇచ్చొస్తుంటే మా అమ్మ చచ్చిపోయిందని అప్రాచ్యం మాట్లాడతావురా? ఒరేయ్ సార్ నేను సాయంత్రం క్యాసెట్ తెచ్చిచ్చేస్తానే. ఏరా వచ్చి బాగున్నావా? వేధవా వేధవా అని. ఒరాయ్ రిలాక్స్ అయిపోరా. ఎందుకంత ఫీల్ అవుతావు? తిట్టింది మీ ఫాదరే కదరా. రేయ్, నా బాధ నన్ను తిట్టినందుకు కాదురా, మరి చింపాన్సీ లాంటి నీతో పోసినందుకు. నువ్వు ఆమెనా అనరా? మీ నాన్న చాలా గొప్పోడురా. ఏం చెప్పాడురా? మనిషి బొగ్గు మనసు బంగారం. నా ఫోర్ ఫాదర్స్ కూడా ఎవడ ఇలా చెప్పలేదు. ఫోర్ ఫాదర్స్ అంటే? ఫోర్ ఫాదర్స్. రాయ్ ఏంట్రా సర్వీసింగ్ రెస్పెక్ట్ లేకుండానే అంత సీపి కనబడుతున్నావా? రేయ్, మేం గ్రాడ్యుయేట్స్ రా, క్యాటరింగ్ లో గ్రాడ్యుయేట్స్. అయితే ఏంటి బోర్డు క్యాటరింగ్? మీరు చదివి చేసేది మేము చదవకుండా చేస్తున్నాం, కొంచెం తగ్గమ్మా. రై ఖాళీ చేసేస్తాం బెటర్. గ్లాసా? కాదు ఈ ప్లేస్. కమాన్. మనసేమో నీ వెనుకే తిరిగి